అన్నా కలెక్టర్ రైడ్కి వచ్చాడన్నా. రానీరా, లారీలతో తొక్కిచ్చేద్దాం. లోపలికి రావట్లేదేంట్రా? నీకే అర్థం అవ్వట్లేదంటే మాకేం అర్థం అవుతుందన్నా? అక్కడ రేజ్ అవుతాం సార్, మనం ఏం చేద్దాం సార్? రెస్ట్ తీసుకుందాం. అన్నా రైట్ చేసి పోగొస్తుంది కానీ ఆవిడ మాత్రం రావట్లేదన్నా. డీజిల్ అయిపోతుందన్నా. కాసేపు ఇంజిన్ ఆఫ్ చేసుకోనా? భయపడ్డాడు. ఆఫ్ చేసుకో. ఇక్కడ హడావుడిగా రేడ్ జరుగుతూ ఉంటే నిద్రపోతావేంటయ్యా? ఇంత హడావుడి రైడ్ నేను నా సర్వీస్లోనే చూడలేదు సార్. వెళ్ళి టీ తీసుకురాపో. ఏం చేస్తున్నాడు రా? అల్లంటే తాగుతున్నాడన్నా. అసలు వాడు ఐడియా ఏంటన్నా? తెలుసుంటే చెప్తాడు కదా సార్ ఆరైపోయింది, బయలుదేరొచ్చండి. బండి అనకాపల్లి పోలీస్ స్టేషన్కి పోనివ్వండి సార్. ఓకే సార్. ఎందుకు సార్? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం సార్. అన్నా ఇక్కడే కదన్నా, చుట్టుపక్కల పన్న నూళ్ళ నుంచి 500 మంది పైగా రసేసారండి అన్నా. మళ్ళీ మాట్లాడతా సార్. ఏంటయ్యా మా వాళ్ళ మీద కేసు పెట్టావు? నేను పెట్టలేదు సార్. కలెక్టర్ అందరినీ గోండాస్ యాక్ట్ కింద లోపలేశాడు. ఎస్పీ నువ్వా వాడా? ఎవరినైనా లోపలేసే పవర్ కలెక్టర్ కుంది సార్. ఎందుకయ్యా కొట్టేసుకొని నించున్నావు? అందరినీ బయటికి తీసుకురాపో. కుదరదండి. గూండా శాఖ నుంచి బెయిల్పై రావాలంటే మినిమం సంవత్సరం పడుతుంది. పైగా కేసు పెట్టింది కలెక్టర్. ఈ కేసుని బ్రేక్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. దానికి 10 లక్షలు అవుతుంది. 10 లక్షలే కదా తీవయ్యా? ఒక్కొక్కరికి 10 లక్షలండి. అన్నా మనిషికి 10 లక్షలు కదా, రెడీ చేసేద్దాం. ఇట్రా దగ్గర డబ్బు విలువ తెలియని వాడంటే అస్సలు నాకు నచ్చదు. 500 మంది మనిషికి 10 లక్షలు. అసలు క్యాల్కులేటర్ లేకుండా లెక్క పెట్టడం తెలుసారా నీకు? బయటూరు నుంచి మనుషుల్ని పిలిపించి పని మొదలు పెట్టు. దీపిక ఉన్న ప్లేస్ ఎక్కడో చెప్పాడా? ఎక్కడ ఉందిరా తను? చెప్తానన్నా. అమోర్ ఓల్డ్ ఏజ్ హోమ్, విజయనగరం. లోపల దీపిక ఉంటుంది. నేను వచ్చానని చెప్పి రమ్మను. ఇక్కడ దీపిక ఎవరండి? నేనే. ఏం కావాలి?